సంతోషంగా ఉంది. పిల్లలందరూ పెద్దవాళ్ళు జాతి మతం కులం లేకుండా అందరూ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ పల్లెటూరు వాళ్ళు సిటీస్ వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ ఇలా ఎంజాయ్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇది నాట్ ఒక విలేజ్ అంబియన్స్ తీసుకొచ్చినాం. అవునవును, యాక్చువల్గా ఈ మా జనరేషన్ తెలుసు, కానీ ఈ జనరేషన్కి అసలు సంక్రాంతికి ఇవన్నీ ఉంటాయని ఒక జాతర వాతావరణం, పల్లెటూరు వాతావరణం చాలా సంతోషంగా. నాకేంటంటే నాకే చిన్నపిల్లప్పుడు మేము ఎంజాయ్ చేసినట్లు పిల్లలందరూ ఎంజాయ్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా ఎంజీ బ్రదర్స్ ఏంటంటే మా మావయ్య గారు నేర్పించిన కల్చర్ ఏంటంటే బిజినెస్ అంటే ఇట్ షుడ్ బి బ్యాక్డ్ బై సర్వీస్. ఇప్పుడు ఇంతమంది సంతోషపడితే యాక్చువల్గా మాకు బిజినెస్ కోసం కాదు, యాక్చువల్గా ఇది అందరూ సిటీలో ఉన్న వాళ్ళందరూ అందరూ పిల్లలు సెలవులకి అమ్మమ్మ దగ్గర తాతయ్య గారు వాళ్ళ దగ్గరకు వచ్చి సెలవుల్లో తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి వాళ్ళకి పొద్దుపోకుండా అలా ఇట్లా వచ్చి వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేసి దే పాస్ టైం. ఆర్ట్ గ్లాస్ ఎడ్జ్ భారతదేశం యొక్క ఆర్కిటెక్చర్ మరియు ఇంటీరియర్ గ్లాస్ షోరూమ్ ఇప్పుడు మన నెల్లూరులో. మా ప్రత్యేకతలు: డెకరేటివ్ మిర్రర్స్, డిజైనర్ గ్లాస్, గ్లాస్ ఫర్నిచర్, టఫ్ అండ్ గ్లాస్, లామినేటెడ్ గ్లాస్, గ్లాస్ పిల్లర్స్, సిరామిక్ గ్లాస్ మొదలగునవి లభించును. విచ్చేయండి. ఆర్ట్ గ్లాస్ ఎడ్జ్, ఎస్ఎస్ గ్రాండ్, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. అలాగే వాళ్ళ భారతీయ కల్చరు, సంస్కృతి, మన పండగల గురించి అన్నీ తెలుసుకోవడానికి, అలాగే వాళ్ళ టైం చక్కగా స్పెండ్ చేయడానికి, గెట్ టుగెదర్స్కి అన్నీ చాలా బాగున్నాయి. సో ఈ మాల్లో ఏంటంటే ఈ బిజినెస్సే కాకుండా ఇట్ ఈస్ బ్యాక్డ్ బై సర్వీస్. సో అందరినీ సంతోషపెట్టడానికి ఇలా చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఏంటంటే మా మామయ్య గారు వాళ్ళు నేర్పించిన కల్చర్. ఏదైనా కానీ బిజినెస్ చేస్తే ఇట్ షుడ్ బి బ్యాక్డ్ బై సర్వీస్. దానికి మోటో సర్వీస్. కాబట్టి ఎంజీ బ్రదర్స్ బిజినెస్ ఎప్పుడు కానీ ఏ ఫీల్డ్లో కానీ ఫెయిల్ అయిందే లేదు. రియల్ ఎస్టేట్ కానీ ఏదైనా కానీ అన్నీ పడిపోయినా మాది పడిపోదు. అలాగే పెట్రోల్ బంక్స్ అక్కడంతా కూడా కానీ ఏదైనా కానీ వాళ్ళు కరెక్ట్గా కొలతలు కరెక్ట్గా ఉంటాయి. అడల్ట్రేషన్ ఉండదు. 100% న్యాయంగా ధర్మంగా వ్యాపారం చేస్తారు. కాబట్టి అది ప్రతి ఒక్కటి వాళ్ళకి సక్సెస్ అవుతుంది. అలాగే గాడ్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉంటుంది. ధర్మాన్ని రక్షించే వాళ్ళని భగవంతుడు నిలబడి రక్షిస్తాడు.